కార్మికులు మెడికల్ అని ఫిట్ అయ్యి లేదా చనిపోయి వాళ్ళ పిల్లల కొరకు ఉద్యోగాలను పెట్టుకున్నారు. దాదాపు 4-5 నెలలుగా మెడికల్ ఫిట్ అయిపోయి ఆర్డర్ కొరకు కొత్తగూడెం పంపిస్తే ఇంతవరకు ఆర్డర్లు రాలేదు. దీనిపైన ఒక ఆఫీసర్ ఏమో ఖాళీలు ఎక్కడా లేవు కాబట్టి దాని కొరకే మేము చూస్తున్నామని అంటాడు. ఇంకొక ఆఫీసర్ ఏమో సింగరేణిలో జాబులు ఇచ్చిన తర్వాత టిమ్మర్మెన్, పోల్ కటింగ్, ట్రామర్, లైన్మెన్ ఈ పనులకు ఎవరు రావడం లేదు కాబట్టి ఇచ్చేటప్పుడే వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి వాళ్ళకి ఐటీఐ ఉంటే ఐటీఐ ట్రైనీస్గా, లేదా మైనింగ్ డిప్లొమా ఇట్లాంటివి ఉంటే షార్ట్ టైర్ సబ్దా ట్రైనీస్గా, లేదు వేరే క్వాలిఫికేషన్స్ ఉంటే వాళ్ళ దీన్ని బట్టి టిమ్మర్మెన్, కోల్ కటింగ్, ట్రామరా, లైన్మెన్ వాటి యొక్క ట్రైనీస్గా పంపిస్తే ఎట్లుంటుందని ఆలోచన చేస్తున్నామని ఒక ఆఫీసర్ అన్నాడు. ఏదేమైనా వాళ్ళు ఏం ఆలోచన చేసినా తొందరగా జాబులు ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళ తండ్రులు అన్ఫిట్ అయ్యి లేదా చనిపోయి సంవత్సరంన్నర అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు సర్టిఫికేట్ తెచ్చుకొని ఇంటర్వ్యూ చేయడానికే బాయిల మీద వాళ్ళకి సంవత్సరం రోజులు ఇప్పారు. ఇప్పుడు మెడికల్ ఫిట్ అయిపోయి వాళ్ళు జాబుకి రెడీగా ఉంటే ఇప్పుడు 4-5 నెలలుగా ఆలస్యం చేస్తూ ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా చాలా సపరేట్ వాళ్ళు ఉన్నారు. కాబట్టి వెంటనే జాబులు ఇవ్వాలని చెప్పేసి మేము పోయిన వారం డైరెక్టర్ పాగాన్ని కలిసి అడిగినాం. వారం 10 రోజుల్లో సమస్య పరిష్కారం చేస్తామని చెప్పారు. ఈ 2-3 రోజుల్లో మళ్ళీ కలిసి తొందరగా పరిష్కారం చేపిస్తామని చెప్పేసి తెలియపరుస్తున్నాం.